హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. కొత్తగా పెట్టారండి హోటల్లో, చూడండి ఎలా చేశారు గారి. ఏమనుకోవాలండి, దీనికి బొక్కే లేదండి, ఇది అయితే పర్వాలేదండి. పోలేండి, మనకి ఎందుకు మనం కొనుక్కుంటాం, ఒకటి తింటాం కావాలండి. ఆయన సందలు మనకు అనవసరం. ఓకే అండి, కొత్తగా పెట్టారు, మన ఇంటి ముందే పెట్టారండి, అందుకని తెచ్చుకున్నాను. వేడివేడిగా ఉందండి. పక్షులు రైట్ అండి, ఎక్కడ కావాలంటే అక్కడ గూడు కట్టుకుంటాయండి. పక్షి పుట్టాలి, కాకి ఇది కలకాలం ఉంటుందండి. తన పక్షుల గురించి తెలియదు కానీ అసలు ఎవరన్నా ఇలా ఎత్తారంటారు గారి. అయ్యో, ఆకాశం మన ఇష్టం అండి, శుభ్రంగా హ్యాపీగా కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, యాక్షన్ చేసుకోవచ్చండి. బీరువాలో స్టీల్ సామాన్ ఎందుకు పెట్టానంటే, ఆ బీరువా పగలు కొట్టేసానండి, తాళం కనిపించక, అందుకని స్టీల్ సామాన్ చదివేసాను. ఇది బాగుందండి మరి. ఏది దేవుడు మనకి ఎక్కడ నిర్ణయించాడో అక్కడే అండి, మనం ఏమనుకున్నా సాగదు. అడ్డ మనసు కూడా ఇచ్చేసాండి వేరే చోటకి. నేను 2 బెడ్రూమ్లు కూర్చుని హాల్ అండి, బాగుంది. రాపాక వంతుల దగ్గర అండి, అంటే దీనికంటే ఒక అరగంట ముందుకు వెళ్ళాలి. అందరూ అన్నారు ఎందుకు ఊళ్ళో మానేసి కొత్త చోట ఎందుకు అన్నట్టుగా అందరూ అన్నారు, కానీ లెక్క చేయలేదు. వ్యాన్కి 5,000 అంటే నా గుండెలో రాయడిపోయిందండి. వద్దులే బాబు, దుబ్బేంటి, పైకి పోతాను, ఎందుకు వచ్చింది అనేసి పైకి వచ్చేసాను. చాలా బాగుంది సీలింగ్ అండి, పైన రేఖని ఏం తెలియట్లేదు అసలు. మొత్తం ఇదంతా ఖాళీ, 100 మంది వచ్చినా హ్యాపీగా ఫంక్షన్ పెట్టుకొచ్చాను. మనకి ఏ టైం పాస్ అవ్వకపోయినా ఇక్కడ ఉంటుందో చాలండి. సెంటర్ ఎవరో తుడుతుందండి, ఒక ఆవిడ బొడ్డు వంగకుండా మరీ తుడుతుందండి, అంతగా అలా ఒళ్ళు వచ్చేస్తున్నారు. కొంచెం బొడ్డు ఒళ్ళు ఉంచి తుడితే పర్వాలేదండి. నిన్న పడ్డా కష్టం, మొన్న పడ్డా కష్టం అండి. 2 రోజుల నుంచి రూము చదువుకుని ఏటాడి 2 రోజుల నుంచి అలా రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నానండి. ఓనర్ గారు మిమ్మల్ని ఏమన్నా ఖాళీ చేయమన్నాను, ఎందుకు మీరు అలా టెన్షన్ పడుతున్నారు అని అడిగారు. నాకు కోపం వచ్చిందండి. అంటే నేను ఉన్నమాట చెప్పేస్తాను. అది దేవుడు మనకి ఎక్కడ రాస్తే అక్కడక్కడ చూసారా, వద్దనుకుంటే మళ్ళీ అక్కడే చూపించాడు దేవుడు. అంటే నేను ఒకటి కోరుకున్నానండి, ఏది మంచి అయితే అదే డిసైడ్ చేస్తారు తండ్రి. నాకైతే పైన ఉండటం ఇష్టం లేదు. ఏంటంటే కూతురు వస్తారని ఒకదాన్ని ఉంటాను, భయం అండి. భయం అంటానే కానీ భయం ఉండదు అంతే. నిన్న నా కూతురు, నెల్లూరు కూతురు మాట్లాడిందండి, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యన ఆవిడ నెంబర్ లేక నేను చేయట్లేదు, రామ్మ అన్నారండి. వీడికి అంతా లాభమైన ఒక చట్నీ వేసాడండి, ఒక రకం ఎత్తాడు, 2-3 రకాలు ఎత్తాడండి చట్నీలు.
ఈ దాటికన్నా తినేస్తే ఒక పని అయిపోతుందండి, తర్వాత పని చేసుకోవచ్చు. టీ తాగేసానండి, 5 రూపాయల టీ బాగుంది. ఇప్పుడు కూడా మనం అందరూ బాగుండాలండి, గొడవలు పడకూడదు. ఏదో జరిగిపోయింది. నేను అయితే గొడవలు తెలుసుకోలేదు, ఎవరిని అందలుసుకోలేదు. తిట్టిన వాళ్ళ కర్మ అని వదిలేస్తానండి అంతే. ఏంటంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది అన్నారండి, లక్షణాలు ఉన్నాయన్నారు. ఎక్కువ సంతోషం కానీ, ఎక్కువ బాధ కానీ, ఏడుపు కానీ అలాంటివి ఉండొద్దు అన్నారు. అందుకే నా బతుకు నేను హ్యాపీగా బతుకుతున్నాను అంతే. ఇక్కడ ప్లేట్ 20 అందుకని ఇడ్లీ ప్లేటు, 2 గారెలు, 2 బజ్జీలు తెచ్చుకున్నాను. 2 ఇడ్లీలు 1 గంట పోయాక తింటాను, 2 ఇడ్లీలు ఇప్పుడు తింటాను. నాకైతే ఇడ్లీ నచ్చలేదు, గారి నచ్చలేదు. కొత్త హోటల్ అన్ని మట్టి మా గుమ్మం ఎదురుగుండాలి. కారం కూడా ఎక్కువ వేయలేదండి, ఇదంతా కూడా ఉట్టి రవ్వే. వాళ్ళు 2 చేతులు సంపాదించేద్దాం అనుకుంటున్నారండి. ఒకసారి తిన్న వాళ్ళు రెండోసారి వెళ్ళరండి మళ్ళీ. ఫస్ట్లో 10 రోజులు కూడా చాలా బాగా పెట్టాలండి, మనుషులను ఆకట్టుకోవాలి, రావాలి. తర్వాత కొంచెం కొంచెం మనం లాభం ఉండేలా చూసుకోవాలి. నేనైతే అలాగే చెప్తాను. నేను ఏంటంటే ఎక్కువ దాన ధర్మాలు ఎక్కువ నాకు. భయం ఏమి ఉండదండి, సీసీ కెమెరాలో భయం ఏమి ఉండదు. మెయిన్ రోడ్డు అందరూ తెలిసిన వాళ్ళండి, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరండి. పావురాలు ఆడుకుంటున్నాయండి. బా చాలండి, ఇంకో 2 ఇడ్లీ ఉన్నాయి, ఏ మధ్యాహ్నం తింటారు. ఈ లోపల బీరువాళ్ళు స్టీల్ సామానం అయిపోయిందండి, బట్టలు చదువుతాను. ముందు మంచి బట్టలు అన్నీ పైన చదివితే అమ్మయ్య 2 బజ్జీలు, 2 గారెలు, 2 ఇడ్లీలు తిన్నాను. ఇవాళ ఏంటంటే ఆకలి, రాత్రి భోజనం చేయలేదండి, అన్నం వండుకుంటే బద్దం వచ్చి మానేసా. ఒకదాన్నే కదండి, అలాగే ఉంటుంది. సరేనండి, అది ఒక గుమ్మ ఎదురుగానే హోటల్ చూడండి, అదేనండి గుమ్మ ఎదురుగానే హోటల్. ఓకేనండి.
మా తమ్ముడు అక్కడ ఇడ్లీ పాటలోకి వచ్చాడు, నేను చూసేసానండి. ఓన్లీ సిగ్గుపడతాడని ఇంకా అటు ఇటు తప్పుకున్నాను. ఇది మా ఓనర్ అంతండి, 2 పోర్షన్లు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.